హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజైతే నేను పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. సో, అందుకే నేను దానికి ప్రిపేర్ అవుతున్నాను. సో, మీరు కూడా చూసేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను కందిపప్పు నేను 2 వాడతానండి. యెల్లోది, రెడ్‌ది. సో, అది హాఫ్, ఇది హాఫ్ వేసుకున్నాననమాట. కడిగేసి పెట్టుకున్నాను. ఇందులో అయితే పాలకూర వేసుకోవాలండి. ఈరోజే తెచ్చారు. పాలకూర అయితే ఫ్రెష్‌గా ఉంది కదా! గ్రీన్‌గా. పాలకూర చాలా మంచిదండి. ఐరన్, కాల్షియం పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. చాలా ఎక్కువుంటాయన్నమాట. సో, ఐరన్ గానీ, కాల్షియం గానీ ఎవరికైనా తక్కువుంటే వాడొచ్చు. నేనిప్పుడు వేసుకుంటుంది కూడా అలాగే. అందుకే నాకు కొంచెం కాల్షియం తక్కువుందన్నారు. సో, అందుకనే మామూలుగా అయితే పాలకూర కొంచెం కొంచెమే తినేదాన్ని. ఇప్పుడు మరి తినాలి గదా! సో, పాలకూర అయితే వేసుకున్నాం కదా! ఇందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు నేను కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే వేసుకోండి. ఎందుకంటే నేను పిల్లలకి కూడా పెడతాను. సో, వాళ్ళు కారం తినరు కదా చిన్న పిల్లలు. సో, అయితే నేనైతే ఒక 1 ½ వేసాను అంతే. మీకు మీకు టేస్ట్‌కి సరిపడినంత మీరు వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి. నేను ఇందులో ఇంకా కారం అది వేయనండి. ఈ పచ్చిమిరపకాయల కారం ఎందుకంటే పిల్లలు తింటారు కదా! సో, అందుకనే. ఆనియన్స్ వేసాం, పాలకూర వేసాం, ఇంకా చిల్లీ కూడా వేసాం కదా! పసుపు వేయాలండి. అది మనకిష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. లేదంటే తక్కువ. ఎవరు టేస్ట్‌కి సంబంధించింది వాళ్ళది. నేనైతే పసుపు ప్రతి దాంట్లో వేస్తానండి. కొంచెం ఎక్కువే వేస్తాను. సో, దీని తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇంకా కుక్కర్ లిడ్ పెట్టేసి మనం 3 విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? మనకి కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం తాలింపు తాలింపు పెట్టుకోవాలి కదా పప్పుకి. సో, మనం తాలింపు అయితే తీసుకుందామండి. దానికి వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక ఎండుమిరపకాయలు, ఒక 3. అప్పుడే విజిల్ వచ్చేస్తుందండి. సెకండ్ విజిల్ అనుకుంటా. వెల్లుల్లిపాయలు అయితే మటుకు ఎక్కువ వేసుకోండి. చాలామంది తినరు కానీ వెల్లుల్లిపాయ రోజుకి ఒకటి తిన్నా మంచిదే. కాకపోతే ఏది ఎక్కువ తిన్నా అంత మంచిది కాదు. సో, రోజుకి ఒకటి తిన్నా మంచిదే. ఈ మంచిది కదా అని చెప్పి ఏదైనా ఎక్కువ తీసుకున్నా అది కూడా మనకి అన్‌హెల్తీయే. సో, ఏదైనా మనం లిమిట్‌గా తీసుకుంటేనే కదా హెల్తీ. సో, ఎండుమిరపకాయలు వేసుకున్నాం, జీలకర్ర, ఇంకా ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. ఇది పోపుకనమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం పోపయితే పెట్టుకుందామండి. దానికి నేను పాన్ పెట్టాను. ఆయిల్ కూడా వేశాను. బెటర్ మీరు ఎప్పుడైనా పోపులు పెట్టుకున్నప్పుడు కిచెన్ డోర్స్ అయితే తీసుకోండి. లేదంటే ఆ పోపంతా మన మీదకే వచ్చేస్తది. అది మనం చాలా ఘాటుగా ఉంటది కదా! అందుకు చెప్తున్నాను. అందరికీ తెలుసనుకోండి. జస్ట్ మామూలుగా చెప్పానంతే. ఓకేనా? ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆయిల్ అయితే హీట్ అయింది కదండీ! మనం పోపు వేసేద్దాం. పేలుతుంది చిటపటా చిటపటా అని. సో, బాగా వేపాలండి. పోపు బాగా వేగాక ఆ పప్పులో వేసేయడమే. పోపు అయితే వేసేసానండి. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దామా? నేను ఇంకా టేస్ట్‌కి అయితే వేసేసుకున్నానండి. ఇంకా నేను లంచ్ చేసేస్తాననమాట. నేను కొంచెం బేనే చేసేస్తానండి. 12:30 ఆ టైంకి చేసేస్తాను. సో, పప్పు నేను చెప్పాను కదా! మార్నింగ్ మా పెద్ద బాబు కొన్నానని మీల్ మేకర్ పొటాటో అది, ఇంకా పప్పు, రైస్. టేస్ట్ అయితే సూపర్. ఓకే అండి. బాయ్. బాయ్.